నరసయ్య గౌడ్ గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. ఈరోజు జరిగినటువంటి చర్చ పైన కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ కొనసాగాయి. రేవంత్ రెడ్డి గారి పైన కూడా కేటీఆర్ గారి పైన కూడా రేవంత్ రెడ్డి గారు సమఉజ్జిలో వ్యాఖ్యానాలు కొనసాగినాయి. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశం? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ముఖ్యంగా ఈ కేటీఆర్ వ్యాఖ్యలు చెప్పే కంటే ముందు ఈ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు. ఏ స్పీచ్ మొదలు పెట్టినా ఏది మొదలు పెట్టినా ఒక లైన్ చెప్తా ఉంటారు. ఏమంటారంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అని చెప్తా ఉంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో దాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న బడ్జెట్ చూస్తే ఇప్పుడు ఏం చెప్పుకోవాలంటే సబ్కా సాత్, సబ్కా వినాశ్, సబ్కా సత్యనాశ్ అని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే ఏంటండి, ఇది ఫెడరల్ వ్యవస్థ. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. భారత ప్రధాని అంటే 28 రాష్ట్రాలను సమానంగా చూడవలసిన అవసరం ఉంటది. ఒక రాష్ట్రానికి అడ్డగోలు నిధులు ఇస్తూ ఒక రాష్ట్రానికి గుండు సున్న ఇయ్యడం ఏంటంటే, అరే ఒక ప్రధానికి ఇంత నఫరత్ ఉంటుందా? అంటే ఒక రాష్ట్రం మీద ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటాడా? అరే మణిపూర్కు పోలేదంటే మరి ఎందుకు పోలేదు అనుకున్నాం. కానీ అంటే ఒక రాష్ట్రానికి మొత్తమే పోడు, ఇంకో రాష్ట్రానికి మొత్తమే ఇయ్యడా? అరే ఆయన ఒక మాట చెప్తాడు. నిర్మలా సీతారామన్ గారు ఒక మాట చెప్పినండి, మేము ఏపీ రీఆర్గనైజేషన్ దాంట్లో చెప్పినాం కాబట్టి మేము 15,000 కోట్లు దీనికి ఇస్తున్నాం దానికి ఇస్తున్నాం అంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది 2 రాష్ట్రాలకు సంబంధించింది, తెలంగాణకు ఆంధ్రకు సంబంధించింది. దాంట్లో ఏదైతే ఆంధ్రకు ప్రామిస్ చేసిండ్రో మరి తెలంగాణకు కూడా చాలా ప్రామిస్ చేసిరు కదా. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అయితేంది, లేకపోతే కోచ్ ఫ్యాక్టరీ అయితేంది, ఇంకా చాలా ప్రామిస్ చేసిరు. ఒకదానికి ₹1 ఇయ్యారండి. అరే మొత్తం అంటే గుడ్డి కన్ను పెడతారా అండి ఇటు సైడు? ఇంత అన్యాయమైన దాని మీద అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే దాన్ని బైపాస్ చేయడానికి ఇంకొక ప్రధాన ప్రతిపక్షం ప్రయత్నం చేస్తుంది. ఇలా నేను ఒక్కటే అంటున్నా సార్, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు సభానాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఈ రోజు మన రాష్ట్రానికి ₹1 కూడా బడ్జెట్ లో కేటాయించకపోవడం వల్ల మనం చర్చ జరుపుతా ఉన్నాం. చాలా కీలకమైన చర్చ, 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన చర్చ, అభివృద్ధికి సంబంధించిన చర్చ, ఆత్మగౌరవ చర్చ. ఈ చర్చలో కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాలేదంటే ఏమనుకోవాలి? ఎవరికి మద్దతు తెలుపుతుంది అనుకోవాలి? అంటే ఏంటిది మీకు? ఇప్పుడు ఇంత అవసరం వచ్చినప్పుడు కూడా మీరు రాకపోతే నల్గొండలో మీరు మీటింగ్ పెట్టడానికి పోతారు, ఇంకో దగ్గర మీరు మీటింగ్ పెట్టడానికి పోతారు. ఇదేమైనా పాకిస్తాన్ లో ఉందా అండి? దగ్గరే ఉంది కదా, 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది కదా. మరి ఇలాంటి పరిస్థితులలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటని అనడానికి కారణం ఇదే. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే మేనేజ్మెంట్ కోటా, పేమెంట్ కోటా అంటే సార్ నేను ఒక్కటే అంటున్నా, కేసీఆర్ గారు 1980s లో ఆయన రాజకీయాలలోకి వచ్చిరు. ఆయన ఏది యువ మోర్చల అంటే మన కాంగ్రెస్ తోటి వచ్చిండు. దాంట్లో నుండి రామారావు దగ్గరికి పోయిండు, టీడీపీకి పోయిండు. ఆంచెల్లి వచ్చి ఇప్పుడు కొత్తగా ఆయన పార్టీ పెట్టుకున్నాడు. ఆయన అనేవాడు లేకపోతే, ఆయన అనేవాడు ఉద్యమం చేసుకుంటా షైన్ కాకపోతే అమెరికాలో ఉన్న అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెల్లో వచ్చేవాళ్ళ అని నేను అడుగుతున్నా. తండ్రి పేరు చెప్పుకొని ఆయన మంత్రి అయ్యాడు కాబట్టి ఆటోమేటిక్ గా మేనేజ్మెంట్ కూడా కింద లెక్క కదా. మీరైనా నేనైనా ఎవరైనా అంతే కదా. ఒకవేళ కేసీఆర్ గారే కనుక లేకపోతే, కేటీఆర్ గారు వచ్చి చిన్న స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కనుక ఆయన వస్తే, రేవంత్ రెడ్డి గారు వచ్చినట్టు ఇది మన జెడ్పీటీసీ లేకపోతే ఎమ్మెల్సీ తర్వాత ఎంపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఇట్లా వస్తే నేను కూడా అంటా ఎస్ మీరు కూడా కరెక్ట్ అని వచ్చినట్టు. కాబట్టి ఎవరైనా చిన్న పిల్లగాన్ని అడిగినా ఈజీగా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా కేటీఆర్ గారు మేనేజ్మెంట్ కోటాలో వచ్చినట్టే, ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇక పేమెంట్ కోట అనేది అది ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటంటే ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు. పిసిసి అధ్యక్షుడుగా ఉండి 64 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొచ్చినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే పేమెంట్ కోటాని దేశంలో ఎవరన్నా అంటే నేను కూడా ఒప్పుకుంటా. అరే విమర్శల కొరకు విమర్శలు ఎందుకండి, ప్రాస కొరకు కౌంటర్ కొరకు విమర్శలు కాదు కదా. ఈ రోజు ముఖ్యంగా మనకు రూపాయి రాలేదు,
₹1 మనం కేంద్రానికి చెల్లిస్తే 27 పైసలు వస్తాయి. దానికి ఇప్పుడు ఇది కూడా దిక్కు లేకుండా పోయింది. ఈ రోజు ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, మనం ఇంత ముఖ్యమైన అంశాన్ని చర్చకు చేపట్టి తీర్మానం చేద్దామని ప్రవేశపెడితే భారతీయ జనతా పార్టీ సభ్యులు 8 మంది వాళ్ళు మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. Yes. చాలా దారుణంగా ఉన్నాయి. నర్సయ్య గౌడ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో పాటు నాగేందర్ గౌడ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్. ఒక్క నిమిషం. వాళ్ళు అక్కడ నుండి పైకట్ చేయడం అంటే ఏమన్నట్టు? ఎవరిని పైకట్ చేసిరు? 4 కోట్ల తెలంగాణ ప్రజలను పైకట్ చేసిరు. కాబట్టి రేపు పొద్దుగాల ఎన్నికలకు పోయినప్పుడు వీళ్ళని కూడా పైకట్ చేస్తారు.